ఒక ప్రకాశవంతమైన రంగుల తోటలో చెట్లు, పాటలు పాడే పక్షులతో నిండిన అడవి ఉండేది. ప్రతి ఉదయం ఓ శబ్దం ప్రత్యేకంగా వినిపించేది. శుభోదయం అని ఉత్సాహంగా పలికే మాట్లాడే పక్షి కికి. కికి కేవలం మాట్లాడే పక్షి కాదు, ఆయన ఓ కథకుడు. ప్రతిరోజు జంతువులు అతని చెట్టు కింద కూడి అతను చెప్పే నవ్వులు పుట్టించే కథలను ఆసక్తిగా వినేవారు. ఒకరోజు మాయ అనే అమ్మాయి భయంగా అడవిలోకి వచ్చి ఆ నవ్వుల ధ్వని విని అక్కడికి వెళ్ళింది. ఇది మాట్లాడే పక్షి అని ఆశ్చర్యంతో అడిగింది. కికీకి అభిమానం ఇష్టమయ్యేది. అతను తన రెక్కలను ఉబ్బించి ఇంకా జోష్గా, హాస్యంగా కథలు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి నా మాటలతో ఒక సింహాన్ని భయపెట్టి పంపించేశాను అని అతను గొప్పగా చెప్పాడు. అప్పుడే ఒక పెద్ద గర్జన చెట్లను కుదిపింది. నిజమైన సింహం ఒక మట్టిలో చిక్కుకుపోయింది. సహాయం చేయమని అరవడంతో అన్ని జంతువులు భయపడ్డాయి. కాని మాయ ముందుకు వెళ్ళింది. మాయ కొంత తాళ్లను పట్టుకుని జంతువుల సహాయంతో సింహాన్ని బయటకు లాగింది. 1, 2, 3 లాగండి అని ఆమె బలంగా అన్నది. కికీ మాత్రం శాంతంగా చూసుకుంటూ ఉండిపోయాడు. చివరికి సింహం కాపాడబడింది. అది మాయకు వందనం చేసి అందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఆ రోజు నుంచి కికీ ఇప్పటికీ కథలు చెప్తూ ఉన్నాడు. కాని ఇప్పుడు అవి ధైర్యం, కలిసికట్టుగా పనిచేయడం, దయ గురించి నిజమైన కథలు. ఇకపై ఇతరుల మాటలు వినేవాడు, మరియు ఎక్కువగా వినేవాడు కూడా. చివరకు మాయ ఇంటికి వెళ్లే సమయం వచ్చింది. కికీ ఆమెతో అడవి చివరి వరకు ఎగిరి వెళ్ళాడు. తిరిగిరా అన్నాడు. మనకు ఇంకా చాలా కథలు చెప్పుకోవాలి. కికీ తన కొమ్మపైకి తిరిగి ఎగిరిపోయాడు, ముసుగుగా నవ్వుతూ. అడవి నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, ఇంకా చెప్పాల్సిన ఎన్నో కథలతో నిండి ఉంది. ఈ కథ మాకు చెబుతుంది, కథలు పంచుకున్నప్పుడు ఇంకా బాగుంటాయి. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.